అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దొడ్డగట్ట గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ యత్నం చోటు చేసుకుంది. యువ రైతు వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్ చోరీ ప్రయత్నించి విఫలం చెందారు. విద్యుత్ కాంట్రాక్టు కూలీలు జేసీబీ సాయంతో రైతు ట్రాన్స్ఫర్ చోరీకి యత్నించినట్లు రైతు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అధికారుల తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. చోరీకి పాల్పడుతున్న దృశ్యాన్ని సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. ఉన్నత అధికారులు లోతైన దర్యాప్తు చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ వారు నాకు డీపీ శాంక్షన్ చేసి డీపీ కూర్చోబెట్టారు. ఈ డీపీ అనగా కళ్యాణదుర్గం గ్రామం చెందిన ప్రస్తుతం డీ పనిచేస్తున్న మహబూబ్ పీరా అతని తమ్ముడైన షేక్ షాబ్జహాన్. అతను ఏం చేశాడంటే నిన్న సాయంత్రము మాకు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎవరికి చెప్పుకోకుండా దొంగతనంగా అతను ఒక జేసీబీ తెచ్చి ఆయన బులెరో వ్యాన్ తెచ్చుకుని అతను పనిచేసే కాంట్రాక్టర్ని పనులను పెట్టుకుని వచ్చి మాకు తెలియకుండా దొంగతనంగా మా యొక్క డీపీకి సంబంధించి ఈ డీపీలో మొత్తం అన్ని పీకుని వైర్లు అన్ని పీకి జేసీబీ ద్వారా అతను బులెరోలో పెడుతుండగా మేము చూసి అతన్ని ప్రశ్నిస్తే అతను మమ్మల్ని చూసి బైక్ మా ఊరు దొడగట్ట రోడ్లో నా జ్ఞానపర్ స్కూల్ పక్కన బ్రిడ్జ్ మీద కాపలాగా ఉండి నన్ను చూస్తేనే తొందరగా స్పీడ్గా ఆయన ఫరారైనాడు. అన్న ఎందుకు ఫోన్ చేస్తే 2 గంటల సేపు అయినా ఇక్కడ రాలేదని స్పందించలేదు. 100 డేల దగ్గర 100 వారు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి బులెరో అని అతను వాళ్ళందరినీ పిలుచుకుని పోయి పనిచేసిన వర్కర్స్ అన్ని పోలీస్ స్టేషన్ పిలుచుకుని పోయారు. అక్కడ 1 గంట సేపు కూర్చోబెట్టి రాత్రి 30 అయితేనే అక్కడ కానిస్టేబుల్ వేర్లేదు అక్కడ వాళ్ళపై బులెరోను జేసీబీను అక్కడ 1 గంట సేపు పెట్టి 30 అయిన తర్వాత మమ్మల్ని జేసీబీ బండి వెనక్కి పంపించి మేము పొద్దున ప్రశ్నిస్తే అక్కడ మాకు తెలియకుండా పంపించాల్సిందే మామూలు అన్నారు.